రేపు 27, 28, 29 తారీఖుల్లో మహానాడిని నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్లో కోవూరు మండలం చంద్రశేఖరాపురం దగ్గర ఇఫ్కో సత్తులో పెట్టడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు, 4 times ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే ఆంధ్రాలో అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనేది మన అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం మీద కూడా తెలుసు. 4 తూర్లు ముఖ్యమంత్రి అయినటువంటి గొప్ప రాజకీయవేత్త, రాజకీయాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి, ప్రజల మనిషి, అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అనేది కూడా తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి తన వంతుగా అభివృద్ధి పనుల్లో అయితేనేమి, రాష్ట్రానికి మేలు జరగాల, రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలనే, రాష్ట్ర ప్రజలకు సహాయం చేయాలా, రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళకైతేనేమి, కర్షకులకైతేనేమి, కార్మికులకైతేనేమి అందరికీ న్యాయం జరిగేటట్టు పరిపాలించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మహానాడు అనేది ఒక గొప్ప ప్రపోజల్. ఆ ప్రపోజల్ని మా పార్టీ, తెలుగుదేశం పార్టీ గొప్పగా జరుపుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి నెల్లూరు జిల్లాలో మహానాడు పెట్టించినటువంటి విషయం మీ ప్రెస్ ద్వారా మన నెల్లూరు జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. మహానాడంటే ఆషామాషాగా అది గొప్పగా జరుపుకోవాల్సినటువంటి, అదొక పండుగతో సమానమైనటువంటి విషయం. ఆ పండుగని బ్రహ్మాండమైన పండుగగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అయితేనేమి, తెలుగుదేశం లీడర్లు అయితేనేమి ఎంతో ఉత్సాహంగా కష్టపడుతున్నారు. పార్టీని గుర్తు తెచ్చుకుంటున్నారు, పరిపాలనను గుర్తు తెచ్చుతున్నారు, పరిపాలన యొక్క విధానాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలనే సంతోషంతో, ఉత్సాహంతో, ఉత్తేజంతో తెలుగు నాయకులంతా కూడా పనిచేస్తున్నటువంటి సందర్భం మహానాడు. ఆనాడు మరి ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం మహా గొప్పగా ఎదిగినటువంటి పార్టీ. మహానుభావుడు డాక్టర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు.